హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. నేను మీ మురళి సార్. సో టుడే సెషన్లో జనవరి 3, 2026 సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి మా కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో అలాగే దీంతోపాటు మేము అందించేటువంటి కరెంట్ అఫైర్స్ అలాగే స్టాక్ జీకేతో కలిపి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. సో అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈరోజు కంటెంట్లో మొదటిగా జాతీయ అంశాలు. సో ఇందులో భాగంగా మొదటిగా భారత పొగాకు బోర్డు స్వర్ణోత్సవ వేడుకలు. సో మనకి భారత పొగాకు బోర్డు, టొబాకో బోర్డు ఏదైతుందో 50 వసంతాలు ఇప్పటికీ పూర్తి చేసుకుంది. సో ఈ 50వ వసంతం అనేది మనకి గుంటూరులో ఈ 50వ వసంతాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ 50వ వసంతానికి ప్రముఖ ఈ బోర్డు చైర్మన్ అయినటువంటి చిడిపోతు యశ్వంత్ కుమార్. ఎవరమ్మా? చిడిపోతు యశ్వంత్ కుమార్. సో ఈయన మనకి ఈ టొబాకో బోర్డుకి ప్రస్తుతానికి చైర్మన్గా ఉన్నారు. ఈ చిడిపోతు యశ్వంత్ కుమార్ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈయన మనకి ప్రముఖమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. సో ఏంటి సార్ అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై ఏదైతుందో దాని పరిధిలోకి ఈ పొగాకు పంటను కూడా చేర్చేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పిఎంఎఫ్బివై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది మనకి ఎప్పుడు వచ్చిందమ్మంటే 2016లో కేంద్ర ప్రభుత్వం మనకి తీసుకురాబడింది. ఫసల్ పంట బీమా పథకంగా దాన్ని తీసుకొచ్చారు. సో ప్రకృతి వైపరీత్యాల సమయంలో మనకి రైతులకు ఆర్థిక భద్రతను కల్పించేటువంటి ఒక పథకంగా ఈ పిఎంఎఫ్బివైని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దానిలో పొగాకును కూడా చేర్చేందుకు చిడిపోతు యశ్వంత్ కుమార్ గారు మనకి కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది గుర్తుంచుకోండి. సో దీంతో పాటు ఇంకొక ప్రస్తావన కూడా తెచ్చారు. సో భారత్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎగుమతి అవుతున్నటువంటి పొగాకులో 100 మిలియన్ కిలోల పొగాకు అనేది ఎగుమతి అవుతుంది అధికారికంగా. సో మరి అనధికారికంగా ఎంత ఎగుమతి అవుతుందంటే 30 మిలియన్ కిలోలు మనకి విక్రయించడం జరుగుతుందని ఈయన వెల్లడించడం జరిగింది. సో ఏదైతే ఈ అనధికారికంగా జరుగుతున్నటువంటి విక్రయాలు ఉన్నాయో దీని ద్వారా ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయల నష్టం అనేది చవి చూస్తుంది అని మనకి ఈయన తెలపడం జరిగింది. సో దీంతో పాటు ఈయన మనకి భారన్ ఎన్యూమరేషన్ యాప్, అలాగే దీంతో పాటు తెలుగు, కన్నడ, ఆంగ్ల, హిందీ భాషలు ఈ 4 భాషల్లో మనకి ఈ పొగాకు బోర్డుకు సంబంధించి వెబ్సైట్లని మనకి ప్రారంభించడం జరిగింది. సో గుర్తుంచుకోండి అమ్మా, ఈ కార్యక్రమంలో ఈయన భారన్ ఎన్యూమరేషన్ యాప్ ఒకటి, తెలుగు, కన్నడ, ఆంగ్లము, హిందీ భాషల్లో ఈ పొగాకు కొత్త వెబ్సైట్లని మనకి ప్రారంభించడం జరిగింది. సో దీంతో పాటు ఈయన ప్రముఖ పుస్తకాలు 2 రిలీజ్ చేశారు. అది ఏంటంటే పొగాకు బోర్డు 2026 డైరీ, దీంతో పాటు తెలుగులో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేటువంటి 2 పుస్తకాలను మనకి రిలీజ్ చేశారు. సో పొగాకు బోర్డు 2026 డైరీ ఒకటి, అలాగే తెలుగులో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేటువంటి పుస్తకాలని మనకి ప్రారంభించడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి, మనకి ఈ పొగాకు అనేసరికి మన ఇండియాలోనే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక గుర్తొస్తాయి. సో మరి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినటువంటి ఎవరైతే ఈ పొగాకు రైతులు ఉన్నారో సో అందులో మొత్తంగా ఈసారి 26 మంది ఉత్తమ పొగాకు రైతులకు ఇందులో పురస్కారాలు అనేవి ప్రదానం చేస్తారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో ఇది మనకి భారత పొగాకు బోర్డుకి సంబంధించి 50వ స్వర్ణోత్సవం. సో మరి ఈ 50వ స్వర్ణోత్సవం అంటే అది ఎప్పుడు ప్రారంభమైందో మనం తెలుసుకోవాలి కదా. సో మనం చూసుకుంటే ఈ పొగాకు బోర్డు అనేది మనకి 1976 జనవరి 1న మనకి ఏర్పడిందమ్మా. సో ఇప్పుడు 2026 నాటికి 50 ఏళ్ళు దీనికి పూర్తయ్యాయి. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఎక్కడుందమ్మా పొగాకు బోర్డుకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉంది. సో మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే కేంద్ర వాణిజ్య అలాగే పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద మనకి పనిచేయడం జరుగుతుంది. సో మరి మాజీ కేంద్ర మంత్రి మనకి రఘురామయ్య ఎవరైతే ఉన్నారో దీంతో పాటు ఆచార్య ఎన్జి రంగా ఈ నేతల నేతృత్వంలో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మనకి ఈ బోర్డు అనేది ఏర్పడింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ పొగాకు ఉత్పత్తిలో చూసుకుంటే
ప్రపంచంలోని పొగాకు ఉత్పత్తిలో మనకి ఎగుమతిలోను చూసుకుంటే భారత్ అగ్రగామి దేశాల్లో ఒకటిగా చెప్పుకుంటాం. సో అగ్రగామి దేశాల్లో మనం ఒకటిగా దేన్ని చెప్పుకుంటామంటే ఇండియాని చెప్పుకుంటాం. సో మరి ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఇవమ్మా. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం అలాగే గుంటూరు జిల్లాలు, దీంతోపాటు కర్ణాటక రాష్ట్రాలు. సో కర్ణాటకలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా మొత్తంగా చూసుకుంటే వర్జీనియా రకపు పొగాకులు ఏవైతే ఉంటాయో వీటికి మనకి ప్రసిద్ధి చెందినవిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, గుంటూరు అలాగే కర్ణాటక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వర్జీనియా పొగాకుకి ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి భారత ప్రభుత్వంలో ఈ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. గుర్తుంచుకోండి అమ్మా, ఎక్కడ ఉందంటే రాజమండ్రిలో ఉంది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి సరిపోతాయి. సో మొత్తంగా భారత్ పొగాకు బోర్డుకి ఇప్పుడు ఎన్నవ తన యొక్క వేడుక జరుపుకుందంటే 50వ వేడుక జరుపుకోవడం జరిగింది. తక్షశిలలో అతి పురాతన వైఢూర్యాలు, నాణేల లభ్యం. సో మనకి పాకిస్తాన్లో ఉన్నటువంటిది ఈ తక్షశిల. సో మనకి తక్షశిల అనగానే గుర్తొచ్చేది భారత ఉపఖండంలో ఉన్నటువంటి మహాజనపదాలు, 16 మహాజనపదాలుగా చెప్పుకుంటాం. సో అందులో ఒక మహాజనపదం అయినటువంటిది గాంధార. ఏంటమ్మా, గాంధార. గుర్తుంచుకోండి, గాంధార మహాజనపదానికి ఉన్నటువంటి రాజధానిగా మనం తక్షశిల నగరాన్ని చెప్పుకుంటాం. సో ఈ తక్షశిల నగరంలో బీర్ మౌండ్ అనేటువంటి ఒక దిబ్బ మీద జరిగినటువంటి ఇటీవల తవ్వకాలు జరిపారు. ఏంటమ్మా, బీర్ మౌండ్ అనేటువంటి ఒక దిబ్బ మీద జరిపారమ్మా త్రవ్వకాలు. సో ఇందులో మనకి ప్రఖ్యాతమైనటువంటి వైఢూర్యాలు, దీంతోపాటు నాణేలు అనేటువంటి 2 రకాలవి దొరికాయి. గుర్తుంచుకోండి, వైఢూర్యాలు దొరికాయి, దీంతోపాటు కాంస్య నాణేలు అనేవి కూడా మనకి లభ్యం కావడం జరిగాయి. సో వైఢూర్యాల విషయానికి వస్తే ఇవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినటువంటి వైఢూర్యాలు లభ్యమయ్యాయి. సో వీటితో పాటు కాంస్య నాణేలు క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినటువంటి కాంస్య నాణేలు కూడా ఇందులో మనకి లభ్యమయ్యాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కాంస్య నాణేలు ఏవైతే ఉన్నాయో ఈ నాణేల మీద ఏ రాజు యొక్క చిత్రపటాలు మనకి లభ్యమయ్యాయి అంటే కుషానుల కాలం నాటి వాసుదేవ చిత్రం. సో గుర్తించాలమ్మా, ఈ నాణేలు కాంస్య నాణేలు ఏవైతే ఉన్నాయో ఈ నాణేల మీద ప్రముఖ చక్రవర్తి అయినటువంటి వాసుదేవ ఈయన చిత్రాన్ని మనకి ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి, ఈ దశాబ్ద కాలంగా మనం చూసుకుంటే తక్షశిల ప్రాంతంలో లభించినటువంటి అత్యంత కీలకమైనటువంటి పురాతన వస్తువులుగా మనం ఈ వైఢూర్యాలు, కాంస్య నాణేల్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి అమ్మా. సో మరి తక్షశిల విషయానికి వస్తే మనకి పురాతన కాలంలో ఈ తక్షశిల అనేది గాంధార మహాజనపదానికి రాజధానిగా ఉండేదిగా చెప్పుకుంటాం. సో ఈ తక్షశిల నగరం ఏదైతుందో ఇది విద్యా కేంద్రంగా మనకి ప్రపంచ ప్రసిద్ధిగాంచిందిగా చెప్పుకుంటాం. సో మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజనీతిజ్ఞుడు ఎవరమ్మా, కౌటిల్యుడు. ఈ కౌటిల్యుడిని మనం ఏమంటామమ్మా, చాణక్యుడు అని కూడా అంటామమ్మా. సో ఈయన మనకి ఆచార్యుడిగా ఎక్కడ మనకు ఉన్నాడంటే ఈ తక్షశిలలోనే ఉన్నాడు. మరి ఈ తక్షశిలలోనే మనకి కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని ఇక్కడే రచించాడు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో మరి యునెస్కో ఈ తక్షశిల నగరానికి మనకి వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఎప్పుడు గుర్తించింది అని అడుగుతాడు, గుర్తుంచుకోండి. యునెస్కో మనకి దీనిని 1980లో దీనికి వారసత్వ ప్రదేశంగా మనకి గుర్తించింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఈ కుషానుల విషయానికి వస్తే వాసుదేవ చిత్రం ఉన్నట్లు మనం గుర్తించాం. మరి కుషానుల విషయానికి వస్తే ఈ కుషానుల వంశ స్థాపకుడు ఎవరమ్మా అంటే కుజుల కాడ్పిసెస్ మనకి ఈ కుషానుల వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. సో మరి కుషానుల్లో గొప్పవాడు మనం ఎవరని చెప్పుకుంటాం, కనిష్కుడుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తించడమ్మా, కనిష్కుడు కాలంలోనే మనకి 4వ బౌద్ధ సంగీతం అనేది జరిగింది అనే అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ వాసుదేవ ఎవరమ్మా అంటే ఈ కుషానుల వంశంలో చివరి గొప్ప రాజులలో ఒకడు మనకి వాసుదేవ. సో గుర్తించుకోవాలమ్మా, ఇప్పుడు ఈయన కాలం నాటి నాణేలే మనకి ఈ ప్రదేశంలో ఈ తక్షశిల నగరంలో ఈ బీర్ మౌండ్ అనే దిబ్బలో మనకి లభ్యమయ్యే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.
సో మరి వైఢూర్యాల విషయానికి వస్తే గతంలో మనకి ప్రముఖ వైఢూర్యం అయినటువంటి లాపిస్ లాజులి, ఏంటమ్మా లాపిస్ లాజులి అనేటువంటి ప్రముఖ వైఢూర్యం ఒకటి ఉందమ్మా. సో ఇది మనకి ముదుర నీలి రంగులో ఉంటుందమ్మా. ఏంటమ్మా ముదుర నీలి రంగులో ఉండేటటువంటి ఒక విలువైనటువంటి రాయి లాపిస్ లాజులి అనేటువంటిది. సో మనకి సింధు లోయ నాగరికత కాలం నుండి భారత్ అనేది ఈ లాపిస్ లాజులి రాళ్ళని మనకి మెసపోటేమియాకి ఎగుమతి అనేది చేయడం జరుగుతుంది. సో పురాతన కాలంలో ఈ లాపిస్ లాజులి ఏవైతే ఉన్నాయో వీటిని అలంకరణకి ఉపయోగించేవారు. సో వీటితో పాటు మనకి ఆల్కెమీ రంగం ఏదైతుందో గుర్తించాలమ్మా. ఆల్కెమీ రంగం ఏదైతుందో అంటే రసవాద పరిశోధనలు ఏవైతే ఉంటాయో అందులో కూడా మనకి వీటిని ఉపయోగించడం జరిగింది. సో గుర్తించుకోండి అమ్మా, ఇప్పుడు మనకి ఇందులో వైఢూర్యాలు దొరికాయి, కాంస్య నాణేలు కూడా దొరికాయి. సో కాంస్య నాణేల్లో ప్రముఖ చక్రవర్తి వాసుదేవ కుషాణ రాజు ఈయన. సో ఈయన చిత్రపటాలు ఇందులో లభ్యమయ్యాయి, అలాగే వైఢూర్యాలు కూడా లభ్యమయ్యాయి. సో గతంలో మనకి ఇట్లాంటి ఒక వైఢూర్యం లాపిస్ లాజులి అనేటువంటిది మనకి సింధు లోయ నాగరికత కాలం నుంచి మనం మెసపోటేమియాకి ఎగుమతి చేసేవాళ్ళం. అది లాపిస్ లాజులి. సో అది ముదిరి నీలి రంగులో ఉంటే ప్రముఖ మనకి రాయి. సో దానిని మనకి ఆల్కెమీ రంగంలో కూడా వాడడం జరిగేది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి సరిపోతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈరోజు మనం చూస్తే మొదటిగా డ్రోన్ శక్తి మిషన్ ప్రారంభం. సో మనకి భారతదేశాన్ని ఒక గ్లోబల్ డ్రోన్ హబ్గా మార్చేటువంటి లక్ష్యంతో మనకి కేంద్ర ప్రభుత్వం ఈ డ్రోన్ శక్తి మిషన్ని ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు అయినటువంటి గుర్తించండమ్మా ఈ పిఎస్ఏ కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారుగా చెప్పుకుంటాం. సో ప్రస్తుతానికి అజయ్ కుమార్ సూద్ ఉన్నారు. సో ఈయన మనకి ఈ డ్రోన్ శక్తి మిషన్ గురించి ఒక ప్రాథమిక సమాచారాన్ని మనకి ఇప్పుడు వెల్లడించడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి. సో ఈ మిషన్ అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF ఏదైతుందో గుర్తించండమ్మా. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకి ఈ డ్రోన్ శక్తి మిషన్ అనేది ప్రారంభం కాబోతుంది. సో ప్రధానంగా వీళ్ళ ముఖ్య లక్ష్యాలు చూసుకోండి. విడిభాగాలు తయారీ, అలాగే పరిశోధన అభివృద్ధి. సో గుర్తించండమ్మా, ఇవి వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యాలమ్మా. విడిభాగాల తయారీలో భాగంగా డ్రోన్లకు ఉపయోగించేటువంటి విడిభాగాలు ఏవైతే ఉంటాయో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేటువంటి ఏవైతే ఉత్పాదకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహాలు అనేవి అందించడం అనేది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఈ పరిశోధన అభివృద్ధిలో భాగంగా డ్రోన్ సాంకేతికలో వినూత్న ఆవిష్కరణల్ని వీళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఈ రెండు ప్రధాన లక్ష్యాలతో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ డ్రోన్ శక్తి మిషన్ అనేది మనకి ప్రారంభం కానుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ మిషన్ యొక్క ప్రాధాన్యత కనుక చూసుకుంటే డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం వస్తువుల పంపిణీకే కాకుండా యుద్ధ రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే విపత్తు నిర్వహణలో కావచ్చు, ఇట్లాంటి అన్ని రంగాల్లో కూడా అత్యంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం అనేది ఈ మిషన్ యొక్క ప్రధాన ప్రాధాన్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ విడిభాగాలపై ఆధారపడటాన్ని మనం తగ్గించుకొని ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో దాని వైపు ఒక ముందు అడుగుగా మనం సాగడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది డ్రోన్ శక్తి మిషన్ ప్రారంభానికి సంబంధించి. సో మరి ఈ డ్రోన్ శక్తి మిషన్ ఏదైతుందో గతంలో మనకి 2023లో డ్రోన్ శక్తి అనేటువంటి ఒక ప్రదర్శన చేశారమ్మా. ఎప్పుడమ్మా 2023లో మనకి చేశారమ్మా. సో దానిని డ్రోన్ శక్తి ప్రదర్శన అంటారు. సో ఈ డ్రోన్ శక్తి ప్రదర్శన 2023లో ఎక్కడ నిర్వహించారంటే హిండర్ ఎయిర్ బేస్. గుర్తించాలమ్మా, 2023లో హిండర్ ఎయిర్ బేస్ అనేటువంటి ఎయిర్ బేస్ ప్రాంతంలో మనకి నిర్వహించడం జరిగింది. సో ఈ డ్రోన్ శక్తి ప్రదర్శన అనేది. సో మరి దీనిని భారత వైమానిక దళం దాంతోపాటు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా సంయుక్తంగా 2023లో మనకు నిర్వహించాయి. సో ఇప్పుడు ఆ డ్రోన్ శక్తి ప్రదర్శన ఏదైతుందో ఇప్పుడు మనకి భారత ప్రభుత్వం ఇది ఒక పూర్తి స్థాయి ప్రభుత్వ మిషన్గా మనకి ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో గుర్తించండమ్మా, డ్రోన్ శక్తి మిషన్ అనేది ఇప్పుడు మనకి ప్రారంభం కాబోతుంది. సో గతంలో ఇది మిషన్గా ఉండేది కాదు, డ్రోన్ శక్తి కార్యక్రమంగా ఉండేది. సో అది 2023లో హిండర్ ఎయిర్ బేస్లో మనకి భారత వైమానిక దళం దాంతోపాటు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళిద్దరూ సంయుక్తంగా మనకి నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు ఇది మిషన్గా ఒక ప్రభుత్వ మిషన్గా మనకి ప్రారంభం కాబోతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.
సో మరి ఏఎన్ఆర్ఎఫ్ చెప్పుకున్నాం, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నాం. సో ఇది మరి ఎప్పుడు ఏర్పడిందమ్మంటే 2023లో ఏర్పడినటువంటి సంస్థ. సో ఇది ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ ద్వారా 2023లో మనకి ఏర్పాటు చేశారు. సో దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు దిశానిర్దేశం చేసేటటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థగా ఈ ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. సో మనకి ప్రస్తుతానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ ఏఎన్ఆర్ఎఫ్కి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. సో దీంతో పాటు ఈ డ్రోన్ టెక్నాలజీ అనేసరికి మనకి పిఎల్ఐ అనేటువంటి ఒక పథకం ఉంది. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఏంటమ్మా పిఎల్ఐ అనేటువంటి పథకం? సో ఇట్లాంటివన్నీ కూడా మనకి వచ్చేటప్పుడు వార్తలు వచ్చేటప్పుడు పాతగా ఏమైతున్నాయో వాటిని అన్ని లింకప్ చేసుకుంటూ చదవాలి. సో పిఎల్ఐ అనేటువంటి పథకం దేనికి సంబంధించింది అంటే డ్రోన్ల తయారీని పెంచడం కోసం ప్రభుత్వం ఇప్పటికీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే పథకం అనేటువంటి ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఏంటమ్మది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేటువంటి ఒక పథకం అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే పథకం. సో ఇందులో మనకి కొన్ని రకాల డ్రోన్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇందులో దాదాపు 5 రకాల డ్రోన్స్ రకాలు ఉన్నాయి. సో అందులో నానో డ్రోన్స్, దీంతోపాటు మైక్రో డ్రోన్స్, అలాగే స్మాల్ డ్రోన్స్, దీంతోపాటు మీడియం డ్రోన్స్, దీంతోపాటు లార్జ్ డ్రోన్స్. సో వీటి రేంజ్ చూసుకోండి అమ్మా. ఇక నానో డ్రోన్స్ అనేసరికి మనం చూసుకుంటే 250 గ్రామ్స్ లోపే ఒక డ్రోన్ యొక్క వెయిట్ ఉంటుందమ్మా. 250 గ్రామ్స్ తక్కువే ఉంటుంది. సో మైక్రో డ్రోన్స్ వచ్చేసరికి 250 to 2 kgs ఉంటుందమ్మా. 2 kgs వరకు ఉంటుంది. సో మరి స్మాల్ డ్రోన్స్ వచ్చేసరికి 25 kgs వరకు ఉంటుందమ్మా. సో గుర్తించాలి, ఇది 2 to 25, ఇది 250 grams to 2 kgs. మరి మీడియం ఏదైతుందో ఇది 25 kgs to మనకి 25 kgs to 150 kgs ఉంటుందమ్మా. సో మరి లార్జ్ డ్రోన్స్ వచ్చేసరికి 150 kgs పైగా మనకి ఉండడం జరుగుతుంది. సో ఇవి పిఎల్ఐ అనేది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేటువంటి ఒక పథకాన్ని మనకి ప్రభుత్వం ఆల్రెడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలమ్మా. ఇప్పుడు ఈ డ్రోన్ శక్తి మిషన్ని మనకి అధికారికంగా ప్రారంభం కాబోతుంది. సో ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకి నిర్వహించడం జరుగుతుంది. సో గుర్తుంచుకోవాలి, దీని యొక్క ప్రధాన లక్ష్యాలు విడిభాగాల తయారీని ప్రోత్సహించడం, అలాగే పరిశోధన అభివృద్ధికి ఏవైతే ఉన్నాయో వీటిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చైనా అమ్ముల పొద్దులో లౌడీ యుద్ధ నౌక. సో మనకి చైనా తన యొక్క రక్షణ రంగంలో కొత్తగా ఒక కొత్త యుద్ధ నౌకను తీసుకొచ్చింది. దాని పేరే లౌడీ. గుర్తించాలమ్మా, ఏదైనా ఒక కొత్త యుద్ధ నౌక వచ్చినా, లేదు అనుకుంటే ఏదైనా కొత్త ఆయుధ రంగంలో ఏదైనా వచ్చినా దాని యొక్క స్పెసిఫికేషన్స్ కానీ, అది ఏ తరగతికి చెందింది కానీ, సో వాటి సామర్థ్యం అనేటువంటివి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ లౌడీ అనేది ఏ తరగతికి చెందింది అంటే టైప్ 052D అనేటువంటి ఒక తరగతికి చెందినటువంటిది. సో దీనిని మనం గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ తరగతికి చెందిందిగా చెప్తాం. సో చూసుకోండి, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ తరగతికి చెందినటువంటి ఈ యుద్ధ నౌక ఏది లౌడీ. సో ఇది టైప్ 052D టైప్కి సంబంధించి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ తరగతి. ఓకేనా, దీని యొక్క సామర్థ్యం చూసుకోండి అమ్మా. ఇది ఆధునిక రాడార్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. సో దీంతో పాటు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్గా ఇది మనకు పనిచేస్తుంది. అలాగే సముద్ర ఉపరితల లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేసేటువంటి క్షిపణులని ఇది కలిగి ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మనకి ప్రస్తుతానికి చైనా ఏదైతుందో ఇది నెలకి ఒక కొత్త యుద్ధ నౌకని మనకి తన యొక్క రక్షణ దళంలోకి చేర్చుకుంటూ వస్తుంది. సో ఇది అమెరికాలో ఉన్నటువంటి నౌకాదళాన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే అధిగమించేసింది. సో అమెరికాతో పోలిస్తే ఈ చైనాకి పరిమాణంలో అతి పెద్ద నౌకాదళంగా ఇప్పుడు మనకి ప్రపంచంలోనే అవతరించింది. సో చైనా యొక్క రక్షణ రంగంలో ఇప్పటి వరకు 234 యుద్ధ నౌకలు అనేవి చేర్చడం జరిగింది. సో సంఖ్యతో పోలిస్తే మనకి అమెరికాతో పోలిస్తే చైనాలో ఎక్కువగా ఈ యుద్ధ నౌకలు ఉన్నాయి. కానీ శక్తితో పోలిస్తే చైనా అనేది అమెరికా కంటే కాస్త తక్కువగానే ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. కానీ చూసుకోండమ్మా, పరిమాణంలో అతి పెద్ద నౌకగా అవతరించినటువంటి దేశం ఏది అంటే చైనా అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి చైనా నెలకు ఒక యుద్ధ నౌకని మనకి తీసుకొస్తుందని చెప్పాం. సో ఇందులో మన భాగంగా చూసుకుంటే గతంలో మనకి పాకిస్తాన్ కోసం ఘాజీ అనేటువంటి ఒక పేరుతో అధునాతనమైనటువంటి ఒక కొత్త
సబ్మెరైన్ని చైనా అనేది రూపొందించడం జరిగింది. సో మనకి ఘాజీ అనగానే గుర్తొచ్చేది ఏంటి? 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం వద్ద పాకిస్తాన్ తన యొక్క ఘాజీ సబ్మెరైన్ ఏదైతుందో అది పాకిస్తాన్ కోల్పోవడం జరిగింది. సో ఇప్పుడు అదే పేరుతో మనకి చైనా సహాయం అనేది మళ్ళీ ఈ జలాంతర్గామిని ప్రవేశపెట్టడం ద్వారా భారత్కి ఇది ఒక కవ్వింపు చర్యగా భావించడం జరుగుతుంది. సో పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇలాంటి ఘాజీ పేరుతో ఏవైతే సబ్మెరైన్స్ ఉన్నాయో ఇట్లాంటివి 8 జలాంతర్గాములను సరఫరా చేసేందుకు చైనా అనేది ఒప్పందం చేసుకుంది. దీనివల్ల మనకి హిందూ మహాసముద్రం ఏదైతుందో ఇక్కడ పాక్ నావికా బలం అనేది పెరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి దీనికోసం మన భారత ప్రభుత్వం నావికా దళం ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశాన్ని మనం చూసుకుంటే, దీన్ని మన భారత్ ఎదుర్కోవడానికి భారత్లో ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ 75I అని మొన్న చెప్పుకున్నాం. ఏంటమ్మా? ప్రాజెక్ట్ 75I అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. ఇది స్వదేశీ జలాంతర్గాముల నిర్మాణము, అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి ఏవైతే విమాన వాహక నౌకలు ఉన్నాయో ఆ సామర్థ్యాన్ని మనకి పెంచుకోవడం జరుగుతుంది ఇండియా. సో అలాగే మనం చూసుకుంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిపి క్వాడ్ కూటమిగా కూడా ఏర్పడి భద్రతకి మనకి పర్యవేక్షించడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా, ప్రాజెక్ట్ 71I ఒకటి, అలాగే క్వాడ్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి మనకి కూటమి ద్వారా ఈ భద్రతని మరింత పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఇవి భారత్ చేస్తున్నటువంటి ప్రతిస్పందన చర్యలుగా మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దామమ్మా. సో ఎకానమీ రంగంలో ఈరోజు కనుక మనం చూస్తే పెరిగిన విదేశీ మారకపు నిల్వలు ఫారెక్స్ రిజర్వ్. సో మనకి భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏదైతుందో ఇది వారానికి ఒకసారి ఫారెక్స్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయనేది తన యొక్క జాబితాని వెల్లడించడం జరుగుతుంది. సో ఇందులో మనకి గత వారంతో పోలిస్తే ఈ వారం విదేశీ మారకపు నిల్వలు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి $3.2 బిలియన్ మనకి పెరిగి ఇప్పుడు ఎంత ఉన్నాయి అంటే $695.48 బిలియన్ సమానంగా చేరాయనే అంశాన్ని మనకి వెల్లడించడం జరిగింది. సో గుర్తుంచుకోండమ్మా, ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ విదేశీ మారకపు నిల్వల మీద ఆర్బీఐ మనకి వీక్లీ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడమ్మా? ఆర్బీఐ వీక్లీ మనకి రిలీజ్ చేస్తుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో గుర్తించాలమ్మా, ఆర్బీఐ అనేది ప్రస్తుతానికి గత వారంతో పోలిస్తే $3.2 బిలియన్ మేర మనకి విదేశీ మారకపు నిల్వలు పెరిగి ఇప్పుడు మనకి ఎక్కడికి స్థిరంగా ఉన్నాయంటే $695.48 బిలియన్ సమానంగా చేరాయనే అంశాన్ని ఇక్కడ గమనించుకోండి. సో మరి విదేశీ మారకపు నిల్వల్లో ప్రధాన అంశాలుగా మనం చెప్పుకునేవి ఏంటి అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు, అలాగే గోల్డ్ రిజర్వ్స్ బంగారు నిల్వలు, అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్గా చెప్పుకుంటాం, అలాగే ఐఎంఎఫ్ వద్ద నిల్వలు. సో ఈ 4 అంశాలు ప్రధానంగా మనకి విదేశీ మారకపు నిల్వల్లో ఉంటాయి. సో ఇందులో ఎక్కువగా మనకి ఏ విభాగంలో ఎక్కువగా ఉన్నాయంటే విదేశీ కరెన్సీ ఆస్తుల్లోనే మనకి ఉన్నాయి. సో $181 మిలియన్ మనకి పెరిగింది. సో మొత్తంగా $558.61 బిలియన్ మీద మనకి ఈ విదేశీ కరెన్సీ ఆస్తులు అనేవి మనకి ఉన్నాయి. సో మరి బంగారు నిల్వల విషయానికి వస్తే $2.85 బిలియన్ మేర పెరిగింది. సో ఇప్పటి వరకు చూస్తే $113.32 బిలియన్ మనకి ఇది మొత్తం విలువ అనేది ఉంది. సో మరి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో $80 మీద పెరిగాయి. సో $18.80 బిలియన్ దీని యొక్క విలువ ఉంది. సో మరి ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలు ఎంతమ్మా అంటే ఇవి $38 మిలియన్ పెరిగాయి. సో $4.75 బిలియన్ వద్ద ఇది స్థిరంగా ఉంది. సో ఇక్కడ గమనించండి అమ్మా, గత వారంతో పోలిస్తే ఈ వారం మనకి ఈ విధంగా పెరగడానికి ప్రధాన కారణంగా మనం ఏవైతే బంగారు నిల్వలు అంటామో అంతర్జాతీయ మార్కెట్లో ఈ బంగారం ధరలు అనేవి పెరగటం దీనికి ప్రధానంగా మనకి కలిసి వచ్చింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఎఫ్సిఏ విదేశీ కరెన్సీ ఆస్తులుగా చెప్పుకున్నాం. సో ఇవి అతిపెద్ద నిల్వల్లో మనకి భాగంగా ఈ విదేశీ మారకపు నిల్వల్లో మనకి ఉన్నాయిగా చెప్పుకుంటాం. సో ఇందులో మనకి డాలర్లు కావచ్చు, యూరోస్ కావచ్చు, పౌండ్లు కావచ్చు, లేదా ఎన్ ఇట్లాంటి కరెన్సీలు ఏవైతే ఉంటాయో వాటి విలువ అనేది ఇందులో విదేశీ కరెన్సీ ఆస్తుల్లో మనకి ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ విదేశీ మారకం నిల్వల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చూసుకుంటే దిగుమతుల కోసం చెల్లింపులు చేయడం కోసం ఉపయోగపడుతుంది. సో రూపాయి విలువ పడిపోకుండా స్థిరీకరించడం కోసం, సో అంతర్జాతీయ మార్కెట్లో దేశ పరపతి ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి ఈ విదేశీ మారకపు నిల్వలు మనకి పనికి వస్తాయనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్గా చెప్పుకున్నాం. సో మరి ఇవి ఏంటి అంటే
దీన్ని పేపర్ గోల్డ్గా మనం పిలవడం జరుగుతుంది. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఏదైతుందో ఇది సృష్టించినటువంటి ఒక అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తిగా ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవి ప్రస్తుతానికి ఎంత ఉన్నాయంటే $18.80 బిలియన్ మనకి ఉంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మనకి దీనిని RBI అనేది ప్రతి వారం కూడా ఈ విదేశీ మారకపు నిల్వలని మనకి వెల్లడిస్తుంది. సో అది గమనించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. మనకి RBI చట్టం ఎప్పుడు వచ్చిందమ్మా? 1934 RBI చట్టం ప్రకారం ఈ నిల్వలు అనేవి మనకి RBI తన వద్ద ఉంచుకుంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. విదేశీ బ్యాంకుల ప్రతిపాదనలపై IDC సమీక్ష. సో మనకి భారతదేశంలో కొత్తగా విదేశీ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి శాఖలు కావచ్చు, అనుబంధ సంస్థలను కావచ్చు, వీటిని ఏర్పాటు చేయడంపై ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఏదైతుందో ఇది మనకి ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ సమావేశానికి నేతృత్వం వహించింది ఎవరమ్మా అంటే ఆర్థిక సేవల విభాగం DFS ఏదైతుందో ఈ కార్యదర్శి M. నాగరాజు గారు మనకి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే ఏవైతే విదేశీ బ్యాంకులు ఉంటాయో తమ శాఖలని ప్రారంభించే ముందు సంప్రదింపులు అనేవి చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ కమిటీ భద్రతా కోణం దృష్ట్యా మనం చూస్తే ఈ హోమ్ వ్యవహారాల శాఖ అభిప్రాయాలు అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది భద్రతా కోణాల దృష్ట్యా చూసుకుంటే. ఇక రాజకీయ కోణాల దృష్ట్యా మనం చూసుకుంటే విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపులు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే ఆర్థిక వాణిజ్య కోణం దృష్ట్యా మనం చూసుకుంటే వాణిజ్య శాఖతో కూడా చర్చించి ఏవైతే ఈ విదేశీ బ్యాంకులు ఉంటాయో వాటికి ఏర్పాట్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే RBI యొక్క ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా 2024 to 2025 తన యొక్క నివేదిక ప్రకారం గుర్తించాలమ్మా, ఈ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా 2024-2025 నివేదిక ఎవరిస్తారంటే RBI ఇస్తుంది. సో RBI ఇచ్చినటువంటి ఈ నివేదిక ప్రకారం మనకి ప్రస్తుతానికి భారత్లో పనిచేస్తున్నటువంటి విదేశీ బ్యాంకులు ఎన్నమ్మంటే 44. సో గుర్తించాలి, గతంతో మనకి చూస్తే ఇప్పుడు ఇవి తగ్గాయి. సో ఎంతకు చేరుకున్నాయంటే విదేశీ బ్యాంకుల సంఖ్య 44కు చేరుకుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో గుర్తించనమ్మా. సో ఇది మనకి RBI ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా 2024 తన నివేదిక ప్రకారం మనకి ఇది చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి మనకి ఈ భారత్లో విదేశీ బ్యాంకులు అనేవి 2 రకాలుగా తన యొక్క కార్యకలాపాలని మనకి నిర్వహించడం జరుగుతుంది. సో ఒకటి ఏం చెప్తామంటే శాఖల ద్వారా నిర్వహిస్తుంది, అంటే బ్రాంచ్ మోడ్గా మనం చెప్పుకుంటాం. సో విదేశీ బ్యాంకులు నేరుగా తమ యొక్క బ్రాంచ్ని ఇక్కడ నడపడం జరుగుతుంది. సో ఇంకోటి అనుబంధ సంస్థలని ఏర్పాటు చేయడం ద్వారా, అంటే హోలీ ఓన్డ్ సబ్సిడరీగా చెప్పుకుంటాం. సో ఇక్కడ భారత్లోనే ఒక అనుబంధ సంస్థని ఏర్పాటు చేస్తూ దాని ద్వారా బ్యాంకులకి సేవలు అనేవి అందించడం జరుగుతుంది. సో గుర్తించాలి, ఇవి విదేశీ బ్యాంకులు ఈ రకంగా ఈ శాఖల ద్వారా కావచ్చు, అనుబంధ సంస్థల ద్వారా కావచ్చు మన భారతదేశంలో తన యొక్క కార్యకలాపాలని మనకి నిర్వహించడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఇందులో IDC చెప్పుకున్నాం, ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీగా చెప్పుకున్నాం. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ అనేది ఏంటి అమ్మా అంటే ఇది ఏవైతే మన భారతదేశంలో వివిధ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య సమన్వయం సాధిస్తుంది. సో దీంతో పాటు విదేశీ పెట్టుబడులు అలాగే బ్యాంకుల ఏర్పాటు కోసం తుది నిర్ణయం తీసుకోవడానికి మనకి సహకరిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి భారతదేశంలో మొదటి విదేశీ బ్యాంక్ ఏది అని అడుగుతారో గుర్తుంచుకోండి, చార్టర్డ్ బ్యాంక్. ఏంటమ్మా? చార్టర్డ్ బ్యాంక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ చార్టర్డ్ బ్యాంక్ అనేది ఏంటమ్మా? మొదటి విదేశీ బ్యాంక్ అనేది చెప్పుకుంటాం. సో మరి ఎప్పుడు ఏర్పడిందమ్మా అంటే 1858లో మనకి కోల్కతాలో ఏర్పడింది. సో ఇది చార్టర్డ్ బ్యాంక్ అమ్మా. ఇది మన భారతదేశంలోనే మొదటి విదేశీ బ్యాంకుగా చెప్పడం జరుగుతుంది. సో మరి అతిపెద్ద విదేశీ బ్యాంక్ మన భారతదేశంలో ఏది ఉందమ్మా అంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. గుర్తించాలమ్మా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనిని మనం ఏమంటామంటే HSBC బ్యాంక్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది మన భారతదేశంలోనే అత్యంత పెద్దది, అలాగే మొట్టమొదటిది చార్టర్డ్ బ్యాంకు. ఇది 1858 కోల్కతాలో ఏర్పడింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మరి DFS చెప్పుకున్నాం, ఆర్థిక సేవల విభాగం చెప్పుకున్నాం. సో ఇది ఏం చేస్తుందంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద మనకు పనిచేయడం జరుగుతుంది. సో ప్రభుత్వ రంగ బ్యాంకులు అలాగే బీమా కావచ్చు,
అలాగే పెన్షన్ రంగాలు ఏవైతే ఉంటాయో వీటి పర్యవేక్షణకి మనకి ఈ ఆర్థిక సేవల విభాగం అనేది మనకి బాధ్యత వహించడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఆర్బీఐ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా 2024-2025 నివేదిక మనం చెప్పుకున్నాం. సో ఇది మనకి ఆర్బీఐ అనేది ఏటా విడుదల చేసేటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి నివేదికగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా, ఆర్బీఐ ప్రతి ఇయర్లీ కూడా మనకి దీన్ని నిర్వహించడం జరుగుతుంది, రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో ఇది విదేశీ బ్యాంకుల ప్రతిపాదనలపై మనకి ఇటీవల ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో ఇక నివేదికల్లో మనం ముందుగా చూసుకుంటే IRDAI వార్షిక నివేదిక 2024-2025. IRDAI అంటే ఏంటండి అంటే మనకి ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం. ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి 1999లో ఏర్పడినటువంటి ఒక సంస్థ. సో ఇది మల్హోత్రా కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది. సో గుర్తించాలమ్మా, ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ IRDAI. సో ఇది మనకి వార్షిక నివేదిక 2024-25 మనకి వెల్లడించింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం గుర్తుంచుకోండి, ఇది హైదరాబాద్లో ఉంది. సో దీని యొక్క టార్గెట్ 2047 నాటికి మనం చూసుకుంటే అందరికీ బీమా అనేటువంటి లక్ష్యంతో మనకి ముందుకు సాగడం జరుగుతుంది. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే బీమా మార్కెట్లో భారత్ యొక్క స్థానం ఎంతంటే 10వ స్థానం అనే అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా. సో మరి IRDAI వార్షిక నివేదిక ప్రకారం మనం చూసుకుంటే మొత్తం ప్రీమియం వసూళ్లు ఎంత వచ్చాయి అని మనం చూసుకుంటే 11,93,444 కోట్ల రూపాయలు. సో ఇది మొత్తం ప్రీమియం అండి. ఇందులో మనకి జీవిత బీమా ఉంది, సాధారణ బీమా ఉంది, ఆరోగ్య బీమా కూడా ఉంది. సో మరి జీవిత బీమా ఇందులో ఎక్కువ భాగంగా ఉంది. సో 8,85,772 కోట్ల రూపాయలు. సాధారణ బీమా వచ్చేసరికి 1,80,218 కోట్ల రూపాయలు. సో మరి ఆరోగ్య బీమా విషయానికి వస్తే 1,27,454 కోట్ల రూపాయలుగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ప్రీమియం ఎంతండి? 11,93,444 కోట్ల రూపాయలు. సో మరి ఈ బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నికర లాభం కనుక చూసుకుంటే గతంతో పోలిస్తే 18% వృద్ధి సాధించడం జరిగింది. సో గమనించాలి, బీమా సంస్థల యొక్క నికర లాభం ఎంత అంటే 18% వృద్ధి సాధించాయి. సో మనం నెంబర్స్లో చూసుకుంటే 56,006 కోట్ల రూపాయలు మనకి వృద్ధి సాధించాయి. సో మరి అది జీవిత బీమా సంస్థలు. ఇక సాధారణ బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి 13,154 కోట్ల రూపాయలు లాభాన్ని మనకి గడించాయనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో దీంతో పాటుగా ఆస్తుల నిర్వహణలో కూడా మనకి ఈ IRDAI తన యొక్క నివేదికను వెల్లడించింది. సో ఈ ఆస్తుల విషయంలో మనం చూసుకుంటే మొత్తంగా ఈ బీమా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో ఆస్తుల విలువ అంటే ఎంత అంటే 74.43 లక్షల కోట్లు. సో ఇప్పటి వరకు కూడా 2024-25 ఎండింగ్కి మనం చూసుకుంటే బీమా కంపెనీల నిర్వహణలో వాటి యొక్క మొత్తం ఆస్తులు కలిపితే 74.43 లక్షల కోట్లకు వచ్చింది. సో ఇందులో మనం చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తుల వాటాయే చాలా ఎక్కువగా ఉంది. సో అందులో దాదాపుగా చూస్తే 3 వంతుల్లో 2 వంతులు మనకి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తులు ఎక్కువ. సో ప్రైవేట్ సంస్థలు సుమారుగా చూసుకుంటే 1 వంతు ఉంది, అంటే 31.60% ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వాటా 68.40%గా మనకి ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో మొత్తం జీవిత బీమా విస్తృతి కూడా మనకి వెల్లడించారండి. ఈ మొత్తం బీమా విస్తృతి కనుక చూసుకుంటే అసలు ఎంతకీ బీమా విస్తృతి అంటే ఏంటంటే జీడిపిలో ఈ బీమా ప్రీమియం శాతాన్ని మనం బీమా విస్తృతిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మొత్తం జీవిత బీమా విస్తృతి ఎంత అంటే 3.7%గా ఉంది. సో ఇందులో జీవిత బీమా అనేది 2.7%, సాధారణ బీమా 1.0%గా మనకి నమోదు కావడం జరిగింది. సో మరి జీవిత బీమా విస్తృతి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.8%తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది, అంటే 0.1% అనేది మనకి తగ్గింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి బీమా సాంద్రత గురించి కూడా మనకి వీళ్ళు నివేదికలో వెల్లడించారు. సో ఈ బీమా సాంద్రత తలసరి బీమా ప్రీమియం అనేది $97 మనకి ఇప్పుడు పెరిగింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి గతంలో ఎంత ఉండేదంటే $95 మనకి ఉండేది. సో ఇవి గుర్తుంచుకోండి అమ్మా. సో ఇవి ప్రధానంగా IRDAI
వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి ప్రధాన అంశాలు. సో మరి రంగంలోని ఉన్నటువంటి సవాళ్ళు పరిష్కారాల విషయానికి చూస్తే మిస్ సెల్లింగ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే తప్పుడు సమాచారంతో పాలసీలు విక్రయించడం కావచ్చు, ఇది ప్రధాన సమస్యగా ఇక్కడ మారింది. సో దీని మీద మనకి IRDAI కఠిన చర్యలని మనకి ఆదేశించడం కూడా జరిగింది. సో ప్రతి 1,00,000 పాలసీలకి మనకి సగటున 8 ఫిర్యాదులు అనేవి నమోదవుతున్నాయని IRDAI చెప్పింది. గుర్తించాలమ్మా, 1,00,000 పాలసీలకి 8 ఫిర్యాదులు మనకి అందడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే మొత్తంగా 2.57 లక్షల ఫిర్యాదులు అనేవి మనకి అందడం జరిగాయి. సో ఇందులో క్లెయిమ్ల పరిష్కారం విషయం గురించి కూడా వెల్లడించాయి. సో మొత్తంగా కూడా ఇప్పటి వరకు 8.35 లక్షల కోట్ల రూపాయలకు పైగా మనకి క్లెయిమ్లు అనేవి ఈ బీమా కంపెనీలు పరిష్కరించాయని కూడా ఈ IRDAI తన యొక్క వార్షిక నివేదిక 2024-25లో మనకి వెల్లడించడం జరిగింది. సో ఓకేనా, గుర్తుంచుకోండి అమ్మా. సో ఇది బీమాలకు సంబంధించి ఇచ్చినటువంటి సమగ్ర సమాచారం. ఈ IRDAI అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇది బీమాకు సంబంధించి. సో 2047 నాటికి అందరికీ బీమా, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే లక్ష్యంతో ఇది ముందుకు సాగుతుంది. సో ఇప్పటి వరకు మొత్తం ప్రీమియం వసూళ్లు ఎంత వచ్చాయంటే 11,93,444 కోట్ల రూపాయలుగా మనకి వచ్చాయనే అంశాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ తెలంగాణ నుంచి మొదటిగా చూస్తే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు. సో మనకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏవైతే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి పంపిణీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సో వీళ్ళకి న్యాయంగా సాంకేతికరంగా మనకి పర్యవేక్షించడం కోసం ఒక 12 మందితో కూడుకున్నటువంటి సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని మనకి నియమించడం జరిగింది. సో ఇందులో ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే కేంద్ర జల సంఘం CWC ఏదైతుందో ఆ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా, కేంద్ర జల సంఘ చైర్మనే ఈ కమిటీకి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. సో ఇందులో మొత్తంగా 12 మంది సభ్యులు ఉంటారు. సో గుర్తించాలి, తెలంగాణ నుంచి 4, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 4, అలాగే కేంద్రం నుంచి ఒక 4. సో మొత్తంగా 12 మంది. సో చైర్మన్ ఎవరు ఉంటారంటే కేంద్ర జల సంఘ చైర్మన్ దీనికి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. తెలంగాణ నుంచి 4 సభ్యుల్లో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఉంటారు, అలాగే ముఖ్య కార్యదర్శి ఉంటారు, ప్రత్యేక కార్యదర్శి, అలాగే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ జనరల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి ఈ తెలంగాణ నుంచి 4 సభ్యులుగా రావడం జరుగుతుంది. సో ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారు. సో ఈయనతో పాటు సలహాదారులు వస్తారు, అలాగే ఇంజనీర్ ఇన్ చీఫ్ మనకి నీటిపారుదల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు. దాంతోపాటు అంతర్రాష్ట్ర జన వనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోవాలి, తెలంగాణ నుంచి 4 సభ్యులు ఎవరు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సభ్యులు ఎవరు వస్తున్నారు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి 4 అభ్యర్థుల్లో మనం చూసుకుంటే కృష్ణా గోదావరి నది యాజమాన్యాల బోర్డు చైర్మన్లు మనకి 2 రావడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ NWDA ఏదైతుందో చీఫ్ ఇంజనీర్ కూడా మనకి ఇందులో సభ్యుడిగా వస్తారు. అలాగే కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ కూడా మనకి ఇందులో ఒక మెంబర్గా రావడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, చైర్మన్గా కేంద్ర జల సంఘ చైర్మన్ గారు మనకు ఉండడం జరుగుతుంది. సో తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 4, అలాగే కేంద్రం నుంచి ఈ చైర్మన్తో పాటు మరొక 3 రావడం కూడా జరుగుతుంది. సో గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో మరి ఈ కమిటీ లక్ష్యాలు, ప్రధాన బాధ్యతలు ఏంటి అని మనం చూసుకుంటే ఈ కమిటీ 2 రాష్ట్రాలు వ్యక్తం చేసినటువంటి జల వనరులు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని సమగ్రంగా సాంకేతికంగా పరిశీలించాల్సి వస్తుంది. సో నీటి పంపిణీ న్యాయంగా పటిష్టంగా అమలు జరిగేలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కమిటీ తన యొక్క అధ్యయనాన్ని మనకి పూర్తి చేసి 3 నెలల్లోగా కేంద్రానికి మనకి సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ కమిటీ కేవలం ఒక నదికి పరిమితం కాకుండా ఉమ్మడిగా ఈ కృష్ణా గోదావరి నదీ జలాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా పరిశీలించాల్సి వస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో గుర్తుంచుకోండి అమ్మా, ఇందులో భాగంగా మనకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారానికి పార్లమెంటుకి అధికారం కల్పించేటటువంటి రాజ్యాంగ అధికరణ ఏది అని అడుగుతారు. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ఏం తెలియజేస్తుంది అని అడుగుతారు. గుర్తుంచుకోండి, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల
పరిష్కరించడం కోసం పార్లమెంటుకి అధికారాలు కల్పించేటువంటి ఒక రాజ్యాంగ అధికరణగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు నదీ యాజమాన్య బోర్డులు కూడా మనకు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టం 2014 ఏదైతుందో దీని ప్రకారంగా కూడా మనకి కృష్ణా గోదావరి నదుల మీద ఉన్నటువంటి బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే 2014 ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతుందో అప్పుడు ఈ నదీ బోర్డులు అనేవి మనకి ఏర్పడడం జరిగాయి. సో మరి 2019లో జలవనరుల మంత్రిత్వ శాఖ అలాగే త్రాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని విలీనం చేస్తూ మనకి 2019లో గుర్తించాలమ్మా, 2019లో జలశక్తి మంత్రిత్వ శాఖను తీసుకురావడం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ. సో ఇది 2 శాఖలని మిళితం చేస్తూ తీసుకురాబడింది. ఒకటి ఏంటంటే జలవనరుల మంత్రిత్వ శాఖ, ఇంకోటి త్రాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ. సో ఈ రెండింటిని కలిపి 2019లో జలశక్తి మంత్రిత్వ శాఖ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఇవి మనకి స్టాక్ పాయింట్లుగా మనం గుర్తుంచుకోవచ్చు. సో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల మనకి ఈ వివాదాల కోసం మనకి ఒక కమిటీని నియమించింది. సో దానికి చైర్మన్గా ఎవరున్నారంటే కేంద్ర జలసంఘ చైర్మన్ గారు మనకి నేతృత్వం వహించడం జరుగుతుంది. సో మొత్తంగా 12 మంది సభ్యులు ఉంటారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎవ్రీ రాష్ట్రం నుంచి 4 సభ్యులు, కేంద్రం మరొక 4 సభ్యులు నియమిస్తుంది. ఓకేనా, గుర్తించాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులకు ఆమోదం. సో మనకి తెలంగాణ శాసనసభలో నిన్న ఒక 5 ముఖ్యమైనటువంటి సవరణ బిల్లులు ఏవైతే ఉంటాయో వాటి మీద చర్చ అనంతరం మనకి ఆమోదాన్ని పొందాయి. సో శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వీటిని సభ ముందు ఉంచడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి, ఆమోదం పొందినటువంటి 5 బిల్లులు ఏవి అంటే నిన్న మనకి తెలంగాణ పురపాలిక 4వ సవరణ బిల్లు, ఇది మున్సిపాలిటీ పరిపాలనా సంస్కరణల గురించి తెలియజేసేటువంటి బిల్లు అమ్మ, తెలంగాణ పురపాలక బిల్లు. సో ఇది 4వ సవరణ బిల్లు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది మున్సిపల్ పరిపాలనలో సంస్కరణల కోసం ఉద్దేశించబడినటువంటి బిల్లు. ఇక హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ GHMC సవరణ బిల్లు. సో ఇది నగర పాలనలో మనకి మార్పుల కోసం ఉద్దేశించబడినటువంటి బిల్లుగా చెప్తాం, గుర్తించాలి. GHMC సవరణ బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ బిల్లు ఏంటమ్మా, నగర పాలనలో మార్పుల కోసం ఉద్దేశించబడినటువంటి బిల్లు. ఇక GHMC 2వ సవరణ బిల్లు. సో ఇది కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అదనపు నిబంధనల సవరణ కోసం తీసుకురాబడినటువంటి బిల్లు GHMC 2వ సవరణ బిల్లు. సో మరి తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లు, ఇది కూడా తీసుకొచ్చారు. సో ఇది మనకి రాష్ట్రంలో మరిన్ని ప్రైవేట్ వర్సిటీలు ఏర్పాటు చేయడం కోసం, పర్యవేక్షించడం కోసం తీసుకురాబడినటువంటి బిల్లు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లు. అలాగే తెలంగాణ మోటారు వాహనాలపై పన్ను విధింపు బిల్లు సవరణ బిల్లు, గుర్తుంచుకోవాలమ్మా. ఇది ఏదైతే వాహన పన్నులు విధింపు ఏదైతే ఉంటుందో ఆ పద్ధతుల్లో మార్పుల కోసం ఉద్దేశించబడినటువంటి బిల్లు ఈ తెలంగాణ మోటారు వాహనాలపై పన్ను విధింపు బిల్లు. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. ఈ 5 ఇప్పుడు ఆమోదం పొందాయి. సో సభ ముందుకి మరొక 2 కొత్త బిల్లులు కూడా వచ్చాయి. సో అవి ఇంకా మనకి ఆమోదం పొందాల్సి ఉంది. సో ప్రభుత్వ నియమాల క్రమబద్ధీకరణ బిల్లు ఒకటి, అలాగే తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ బిల్లు ఒకటి. సో ఇవి గుర్తుంచుకోండి. దీన్ని మనకి మంత్రి సీతక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే దీన్ని మనకి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ బిల్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో మరి బిల్లు నుండి చట్టం వరకు మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే, ఒక బిల్లు శాసనసభ నుండి శాసన మండలిలో ఆమోదం పొందిన తర్వాత ఆ తర్వాత గవర్నర్ సంతకం చేసిన తర్వాత అది చట్టంగా మారుతుందని మనకు తెలుసు. సో మరి రాష్ట్ర శాసనసభల్లో బిల్లుల ఆమోద ప్రక్రియ గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనలు తెలియజేస్తాయి గుర్తుంచుకోండమ్మా. ఆర్టికల్ 196 టు మనకి 201 వరకు ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా రాష్ట్ర శాసనసభల్లో బిల్లుల ఆమోద ప్రక్రియ గురించి రాజ్యాంగంలో మనకి ఈ ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తాయి అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అదే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం. సో ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం అనేది దేనికి సంబంధించింది, 2018లో వచ్చిందమ్మా. సో ఇది రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం తీసుకురాబడింది. 2018లో మనకి రూపొందించబడిన చట్టం ప్రైవేటు విశ్వవిద్యాలయ చట్టం.
ఓకేనా, అది గుర్తుంచుకుంటే సరిపోతాయి. సో ప్రస్తుతానికైతే 5 బిల్లులకు మనకి ఆమోదం తెలిపింది తెలంగాణ అసెంబ్లీ. సో గుర్తుంచుకోండి, తెలంగాణ పురపాలక బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ బిల్లు, జిహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లు, తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లు, అలాగే తెలంగాణ మోటారు వాహనాలపై పన్ను విధింపు బిల్లు. ఓకేనా, గుర్తుంచుకోండి. స్టార్ విధానంతో రక్తహీనతకు చెక్. సో మనకి దేశంలో మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు, గర్భిణులు కావచ్చు, సో వీళ్ళందరూ ప్రధానంగా ఏ సమస్యతో ఎక్కువ బాధపడుతుంటారంటే రక్తహీనత. సో ఈ రక్తహీనతను అడ్డుకోవడం కోసం ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉంటాయో వీటికంటే స్టార్ విధానం ఎంతో మెరుగైంది అని చెప్పేసి మనకి NIN అనేది ఒక అధ్యయనాన్ని వెల్లడించింది. సో గుర్తుంచుకోండి, స్టార్ అంటే ఏంటంటే స్క్రీన్ అండ్ ట్రీట్ ఫర్ ఎనీమియా రిడక్షన్. దీని పూర్తి పేరు గుర్తుంచుకోండి అమ్మా, స్క్రీన్ అండ్ ట్రీట్ ఫర్ ఎనీమియా ప్రొడక్షన్ అనేటువంటిది ప్రధానంగా మనకి స్టార్ విధానం కొత్తగా తీసుకురాబడింది. సో ఇందులో ఏం చేశారంటే తెలంగాణలో మేడ్చల్ జిల్లాలో 14 గ్రామాల్లో మొత్తంగా ఒక అధ్యయనం జరిపించారు. సో ఈ పరిశోధన అనేది వివరాలని మనకి అంతర్జాతీయ BMJ ఏదైతే గ్లోబల్ హెల్త్ జర్నల్ ఏదైతుందో ఇందులో ప్రస్తుతానికి దీన్ని మనకి ప్రచురించడం జరిగింది. సో బాలికల్లో మనం చూసుకుంటే 10 నుంచి 19 ఏళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్తహీనత అనేది 15.3% మేర మనకి తగ్గడం జరిగింది ఈ నివేదిక ప్రకారం. సో మరి గర్భిణీల్లో చూసుకుంటే రక్తహీనతలో 4.4% తగ్గుదల నమోదైంది. అలాగే NIN డైరెక్టర్ భారతి కులకర్ణి అలాగే శాస్త్రవేత్త అయినటువంటి రఘు పుల్లకుండ ఈ బృందం అనేది మనకి ఈ అధ్యయనాన్ని నిర్వహించడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి, బాలికల్లో ఎంత మేర తగ్గిందంటే 15.3% మేర తగ్గింది. అలాగే మరి గర్భిణీల్లో చూసుకుంటే 4.4% ఈ రక్తహీనత అనేది మనకి తగ్గింది అని మనకి వెల్లడించడం జరిగింది. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ NIN అని చెప్పుకున్నాం. సో NIN అనేది ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి 1918లో ఏర్పడినటువంటి సంస్థ. సో ఇది మనకి గతంలో ఈ కూనూర్ అనేటువంటి ప్రాంతంలో ఈ సంస్థ ప్రారంభమైంది. సో ఆ తర్వాత 1958లో హైదరాబాద్లో మనకి స్థాపించడం జరిగింది. సో గుర్తించాలమ్మా, ఫస్ట్ మనకి కూనూరులో మనకి దీన్ని స్థాపించారు. సో ఆ తర్వాత 1958లో హైదరాబాద్కి దీన్ని మారుస్తూ అక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతుందో దానిని ఈ సంస్థకి మాతృ సంస్థగా మనం చెప్పడం జరుగుతుంది. సో ICMR ఏంటమ్మా, దీని యొక్క మాతృ సంస్థ ICMRగా చెప్పుకుంటాం. సో గుర్తించాలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతుందో ఇది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఈ ICMR ఎక్కడ ఉందమ్మా, హైదరాబాద్లో ఉంది. సో అది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి రక్తహీనత అని చెప్పుకున్నాం. సో ఏదైతే మనకి రక్తంలో హీమోగ్లోబిన్ అలాగే ఎర్ర రక్తాల సంఖ్య తగ్గిపోవడం వల్ల సంభవించేటువంటి వ్యాధిని రక్తహీనతగా చెప్పుకుంటాం. సో దీనికి ప్రధాన కారణంగా ఐరన్ లోపం అంటే ఇనుము ఏదైతుందో అది లోపంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. సో మన భారత ప్రభుత్వం ఈ అనేమియా ఏదైతుందో దీన్ని ఎదుర్కోవడం కోసం అనేమియా ముక్త్ భారత్ అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటమ్మా, అనేమియా ముక్త్ భారత్, అనేమియా ముక్త్ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం ప్రవేశపెట్టింది. సో కేంద్ర ప్రభుత్వం మనకి దేశంలో రక్తహీనతను తగ్గించడం కోసం ప్రారంభించబడినటువంటి ఒక కార్యక్రమం అనేమియా ముక్త్ భారత్ అనేటువంటి కార్యక్రమం. సో గుర్తుంచుకోవాలమ్మా. సో మరి రక్తంలో ఒక ప్రోటీన్గా చెప్పుకుంటాం హీమోగ్లోబిన్ని. సో మరి శరీరంలో వివిధ భాగాలకి ఆక్సిజన్ సరఫరా చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది మనకి హీమోగ్లోబిన్ అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఇది స్టార్ విధానంతో రక్తహీనతకి చెక్ అని మనకి NIN తన యొక్క అధ్యయనంలో తెలపడం జరిగింది. సో ప్రధానంగా గుర్తుంచుకోండి, ఇది ఇచ్చినటువంటి అధ్యయనాల్లో ప్రధానంగా ఏంటి, బాలికల్లో రక్తహీనత ఎంత మేర తగ్గిందంటే 15.3% తగ్గింది. సో మరి గర్భిణీల్లో ఎంత తగ్గిందంటే 4.4% తగ్గింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి స్టార్ అనేది ఏంటి అంటే స్క్రీన్ అండ్ స్ట్రీట్ ఫర్ ఎనీమియా రిడక్షన్ అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు. సో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనమైనటువంటి వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మనకి రూపొందించబడుతున్నాయి. సో గుర్తుంచుకోండి, జనవరి 3, 4, 5 తారీఖుల్లో మనకి జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెల్లడించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ప్రధాన వేదిక 1 గుంటూరు, అలాగే 4 ఉపవేదికల్లో మనకి ఇవి జరుగుతాయి.
సో దీనికి ప్రధాన నిర్వాహకులు ఎవరంటే ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్. గుర్తించండి అమ్మా. సో ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు మనకి గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మనకి ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతున్నాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇందులో మొదటి రోజు ఎవరు మనకి ప్రధాన అతిథులు వస్తున్నారు, అలాగే ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మీకు ఇచ్చాను. సో గుర్తుంచుకోండి. మొదటి రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ గారు మనకి రావడం జరుగుతుంది. అలాగే మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా మనకి వీళ్ళిద్దరి చేతుల మీదుగా మనకి ప్రారంభం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ గుర్తించండి. సో ఆంధ్ర శ్రీ పూర్ణకుంభం పురస్కారాల సభ. సో గుర్తుంచుకోండి, ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభకి మనకి ఒడిశా గవర్నర్ కుంభంపాటి హరిబాబు గారు మనకి ఇక్కడ హాజరుగా ఉన్నారు ముఖ్య అతిథిగా. ఓకేనా, ఇది మొదటి రోజు. ఇక రెండో రోజు కనుక చూసుకుంటే జనవరి 4న జరగబోయేది మారిషస్ దేశ అధ్యక్షుడైనటువంటి ధరమ్ బీర్ గోకుల్ గారు మనకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. గుర్తించనమ్మా. 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో రెండో రోజు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు, ఏ దేశ అధ్యక్షుడు వచ్చారు అని అడుగుతూ గుర్తించండి. మారిషస్. ఓకేనా, మారిషస్ దేశ అధ్యక్షుడు వస్తున్నాడు ధరమ్ బీర్ గోకుల్. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి మనకి ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాలు కూడా మనకి రెండో రోజు మనకి ప్రదానం చేయనున్నారు. గుర్తుంచుకోండి అమ్మా, రెండో రోజు ప్రదానం చేయబోయే పురస్కారాలు ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాలు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో మరి మూడో రోజు కనుక చూసుకుంటే ఏపీ సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈయన హాజరవుతారు. సో ఈయన హాజరవుతూ ప్రత్యేకమైనటువంటి పోస్టల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిష్కరించడం జరుగుతుంది. సో అలాగే మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ప్రసంగం ఉంది. సో మూడో రోజే. అలాగే ముగింపు సభలో మనకి జస్టిస్ ఎస్వి రమణ గారు పాల్గొనడం జరుగుతుంది. సో గమనించాలమ్మా. సో మొదటి రోజు మనకి ఎవరు వస్తున్నారంటే ఒడిశా గవర్నర్ కుంభంపాటి హరిబాబు గారు వస్తున్నారు. సో ముగింపు సభలో జస్టిస్ ఎన్వి రమణ గారు రావడం జరుగుతుంది. సో ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాలు ఎన్నో రోజు ఇస్తున్నారంటే రెండవ రోజు ఇస్తున్నారు. సో మరి ఈ రెండవ రోజే ప్రముఖ దేశాధ్యక్షుడు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గారు మనకు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. సో మరి ఇందులో ప్రధానంగా చూసుకుంటే తెలుగు భాష ప్రాచీనతను చాటి చెప్పేలా ఒక పురాతన సాహిత్యము నాణేల ప్రదర్శన అనేది రామోజీరావు హస్తకళా ప్రాంగణంలో మనకి ఈ కార్యక్రమంలో మనకి ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో అన్నమయ్య కీర్తనల సహస్ర గానార్చన కావచ్చు, అలాగే అష్టావధానాలు కావచ్చు, తెలుగు గజల్ సదస్సులు కావచ్చు, భక్తి అలాగే చలనచిత్ర సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో మనకి నిర్వహించడం జరుగుతుంది. సో దీంతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు కావచ్చు, హోమాలు కావచ్చు, అలాగే కళ్యాణాలు, ఇవి కూడా మనకి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇందులో ప్రధానంగా తెలుగు వంటకాలు, అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెలుగు సాంప్రదాయ వంటకాలతో మనకి విందును కూడా ఈ తెలుగు మహాసభల్లో మనకి నిర్వహించడం జరుగుతుంది. సో మరి ఈ తెలుగు మహాసభలు విషయానికి వస్తే మనకి మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయంటే 1975లో హైదరాబాద్లో మనకి జరిగాయండి. సో అవి ఎవరి కాలంలో మనకి జరిగాయంటే అప్పటి తెలంగాణ సీఎం అయినటువంటి జలగం వెంగళరావు. ఎవరమ్మా? జలగం వెంగళరావు. గుర్తుంచుకోండి అమ్మా, ఈ జలగం వెంగళరావు టైంలో మనకి మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో జరిగాయి. సో మరి రెండో ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయంటే 1981లో జరిగాయండి. సో ఇప్పుడు మనకి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో మనకి నిర్వహించడం జరిగింది. సో ప్రాచీన భాషా హోదా మనకి ఈ తెలుగు భాషకు కేంద్ర ప్రభుత్వం 2008లో మనకి ప్రాచీన భాషా హోదాని మనకి కల్పించడం జరిగింది. సో గుర్తించాలమ్మా, 2008లో మనకి ప్రాచీన భాషా హోదా తెలుగుకి ఎప్పుడు కల్పించిందంటే 2008లో కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా, మరి దాంతోపాటు తెలుగు భాష దినోత్సవంగా మనం ఎవరి జయంతిని జరుపుకుంటామంటే గిడుగు రామ్మూర్తి జయంతిని జరుపుకుంటాం. సో మరి ఎప్పుడంటే ఆగస్టు 29. ఓకేనా, గుర్తుంచుకోండి అమ్మా. ఈ తెలుగు మహాసభలు అనేసరికి ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇవి ప్రపంచ 3వ తెలుగు మహాసభల గురించి. సో 3, 4, 5 తారీఖుల్లో జరుగుతాయి. ఓకేనా, గుర్తుంచుకోండి ఎవరెవరు మనకి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. సో ఈసారి మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గారు మనకి రెండవ రోజు ముఖ్య అతిథిగా రానున్నారు. సో మొదటి రోజు మనకి కుంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్ గారు, అలాగే చివరి రోజు జస్టిస్ ఎన్వి రమణ గారు రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోవాలి.
పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐఈ నివేదిక. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పెట్టుబడుల ఆకర్షణలోనే దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు మనకి ఇటీవల ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే సిఎంఐఈ ఈ రెండూ కలిపి మనకి నివేదికని వెల్లడించడం జరిగాయి. సో గుర్తుంచుకోండి, నివేదిక ఎవరిచ్చారంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి సంస్థలు ఈ రెండూ కూడా సంయుక్తంగా మనకి ఈ నివేదికని వెల్లడించడం జరిగాయి. సో 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతంటే 25.3%. అంటే దాదాపు మనం 4 వాటాల్లో 1% అంటే 1/4 వాటా మన ఆంధ్రప్రదేశ్కి దక్కింది అనే అంశాన్ని వీళ్ళు వరకు వెల్లడించడం జరిగింది. సో ఇందులో ర్యాంకింగ్స్ బట్టి చూసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో మనం చూసుకుంటే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ 25.3% వచ్చే పెట్టుబడులు. అలాగే రెండో స్థానంలో ఒడిశా 18.1%గా ఉంది. అలాగే కర్ణాటక 12.8%. సో మొత్తంగా చూసుకుంటే ర్యాంకింగ్స్ దృష్ట్యా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో మొదటి 3 స్థానాలు ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి అమ్మా. ఇక మరి తెలంగాణ అనేది 9.5%తో మనకి ఉంది. అలాగే గుజరాత్లో 7.1%తో మనకి తరువాతి స్థానాల్లో ఉన్నాయి. సో గుర్తుంచుకోవాలి, 4వ స్థానంలో తెలంగాణ, 5వ స్థానంలో గుజరాత్ అనేవి మనకి వరుసగా నిలవడం జరిగాయి. సో గుర్తుంచుకోవాలి, గతంలో మనకి అగ్రగామిలో ఉన్నటువంటి మహారాష్ట్ర అలాగే ఒడిశా ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమిస్తూ ఇప్పుడు ఏపీ అనేది ముందుకు సాగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి సిఎంఐఈ అన్నాం. సో సిఎంఐ అనేది ఏంటంటే మనకి ముంబై కేంద్రంగా పనిచేసేటువంటి ఒక స్వతంత్ర ఆర్థిక థింక్ ట్యాంక్గా చెప్తాం. సో ఇది మనకి 1976లో ఏర్పడినటువంటి ఒక సంస్థ. సో మనకి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నిరుద్యోగిత, పెట్టుబడులు అలాగే వినియోగంపై ఖచ్చితమైనటువంటి డేటాను అందించేటువంటి సంస్థ ఈ సిఎంఐఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తుంచుకోవాలమ్మా. సో ప్రభుత్వం మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే చేపట్టిందో అలాగే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం 974 కిలోమీటర్ల పొడవు కలిగిన తీర ప్రాంతం ఉంది. అలాగే పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సో పారిశ్రామిక క్లస్టర్లు, అభివృద్ధి, రాయితీలు ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ని ఇందులో ప్రథమ స్థానంలో ఉంచడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడాను మనం ఏమని చెప్పుకుంటామమ్మా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందమ్మా అంటే గుజరాత్ వడోదరా. ఎక్కడుందమ్మా, గుజరాత్ వడోదరాలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రధాన కేంద్రం అనేది మనకుంది. సో ప్రస్తుతానికి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సిఇఓగా ఎవరున్నారమ్మా అంటే మనకి దెబాదత్తా చంద్ గారు మనకి ప్రస్తుతానికి దీనికి సిఇఓగా ఉన్నారు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఓవరాల్గా చూస్తే మనకి ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా, సిఎంఐఈ రెండూ కలిపి మనకి సంయుక్తంగా ఇచ్చిన నివేదికలో భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్. సో మొదటి 5 సిరీస్లు ఇవి ఉన్నాయి. ఓకేనా, గుర్తుంచుకోండి సరిపోతాయి. సో ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. సో రిజిస్ట్రేషన్ల చట్టం సవరణ, అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో మనకి ఒక కొత్త అడుగు వేసింది. సో ప్రధానంగా కొన్ని కీలకమైన సంస్కరణలకి మనకి శ్రీకారం చుట్టిందిగా చెప్తాం. సో ఏవైతే నకిలీ పత్రాలు అలాగే నిషేధిత జాబితా 22A రిజిస్టర్లో ఏవైతే భూములు ఉంటాయో ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినా లేదు అనుకుంటే ఆ దస్తావేజులను రద్దు చేసేటువంటి అధికారాన్ని ఇప్పుడు మనకి కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఏదైతుందో దీనికి మనకి ఇవ్వడం జరిగింది. సో గతంలో మనం దీనికోసం కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది. సో ఇప్పుడు వీటిని జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ అధికారాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా గమనించండి, జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దును నియంత్రించేందుకు కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుంచుకోవాలమ్మా, ఈ కమిటీ అనేది దేనికి సంబంధించింది అంటే అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు సంబంధించింది. సో దీనిని నియంత్రించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మరికొంతమంది సభ్యులు ఉన్నారు, గుర్తించండి. కన్వీనర్గా జిల్లా రిజిస్ట్రార్ ఉంటారు, అలాగే సభ్యులుగా జాయింట్ కలెక్టర్ అలాగే ఆర్డీఓ. సో వీళ్ళు మనకి సభ్యులుగా ఉండడం జరుగుతుంది. చైర్మన్ అయితే జిల్లా కలెక్టరే దీంట్లో ఉండడం జరుగుతుంది. సో ప్రధానంగా గుర్తించండి, ఏదైనా ఫిర్యాదు అందిందనుకోండి 15 రోజుల్లో మనకి రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రాథమిక విచారణ అనేది పూర్తి చేయాల్సి వస్తుంది.
ఆ తర్వాత మనం చూస్తే ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నటువంటి 7 రోజుల్లో మనకి తుది ఉత్తర్వులు అనేవి మనకి వెలువడించడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి ఇక్కడ మనకి సుమోటో అధికారం కూడా ఉంది. సో సుమోటో అధికారం అంటే ఏంటంటే ఎవరు ఫిర్యాదు చేయకపోయినా తప్పు జరిగినట్లు రిజిస్టర్ కనుక ఒకవేళ భావిస్తే మనకి నేరుగా ఆయన విచారణ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో అది సుమోటో అధికారం. సో అది కూడా వీళ్ళకి కల్పించబడింది. సో దీంతోపాటు ఉద్దేశపూర్వకంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ఐజీ అనుమతితో ఒక క్రిమినల్ కేసులు కూడా మనకి వేసేటువంటి అవకాశం ఇక్కడ వీళ్ళకి కల్పించడం జరిగింది. సో గుర్తించాలమ్మా. సో మరి ఈ రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే సో ముందు ఫిర్యాదు వస్తుంది. సో దాన్ని గుర్తించడం జరుగుతుంది. సో దాన్ని ప్రాథమిక విచారణ అనేది దాని మీద కొనసాగిస్తారు. ఆ తర్వాత ఈ కమిటీ సమీక్ష నిర్వహిస్తుంది. సో ఆ తర్వాత మనం చూస్తే తుది ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ తర్వాత రికార్డుల్లో మార్పు చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ అనేది కొనసాగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ రిజిస్ట్రేషన్ రద్దు అయిపోయిన తర్వాత మనం అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో ఒకవేళ రిజిస్టర్ ఇచ్చినటువంటి రద్దు ఉత్తర్వులు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మొదటి అప్పీల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్కి 30 రోజుల్లో ఈ అప్పీల్ అనేది చేసుకునే అవకాశం కల్పించారు. సో 6 నెలల్లో ఆయన మనకి పరిష్కారాన్ని వెల్లడించాల్సి వస్తుంది. సో మనకి రెండో అప్పీల్ కూడా ఉంటుంది. సో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీకి మనం అప్పీల్ అనేది చేసుకోవచ్చు అనే అంశాన్ని మనకి ఈ చట్టంలో మనకి వెల్లడించడం జరిగింది. సో మరి దీంట్లో ముఖ్యమైనటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే దీన్ని రద్దు చేయడానికి పరస్పర అంగీకారం ఉండాలి. అంటే గతంలో జరిగినటువంటి అమ్మకపు దస్తావేజీలను ఇప్పుడు రద్దు చేయాలంటే క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. సో లేని పక్షంలో మనకి కోర్టు ఉత్తర్వులు అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా. ఇక బుక్ నెంబర్ 2 అనేది ఇంకోటి ఉంది. సో ఏదైనా పత్రం నకిలీది అని తేలిందనుకోండి, దాన్ని రిజిస్టర్ చేయకుండా బుక్ నెంబర్ 2లో మనకి నమోదు చేయాల్సి వస్తుంది. సో మరి 22A ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, 22B అలాగే 22C జాబితాలు ఏవైతే ఉన్నాయో ఈ భూములకు మనకి ఈ నిబంధనలు అనేవి వర్తిస్తాయి. సో ఏవైతే నిషేధిత జాబితా రకాలు మనం చెప్పుకుంటాం, 22A కావచ్చు, 22B కావచ్చు, 22C, ఓకేనా, వీటికి మనకి ఈ నిబంధనలు అనేవి వర్తిస్తాయని మనకి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి, మనకి ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ గతంలో మనకి 1908లో వచ్చింది. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1908లో వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేసినట్టు సవరణల ద్వారా మనకి ఇప్పుడు కలెక్టర్లకి ఈ దస్తావేజులను రద్దు చేసే అధికారం మనకి ఈ చట్టం ద్వారా మనకి రావడం జరిగింది. సో ప్రధానంగా గుర్తుంచుకోండి, భూమాఫియా అరికట్టడము, సామాన్య ప్రజలకు ఈ భూములకి పైన భద్రత కల్పించడం అనేది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల సవరణ చట్టాన్ని మనకి సవరించింది. సో గుర్తుంచుకోండి, అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ ఏదైతుందో దీన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ దీన్ని తీసుకురావడం జరిగింది. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుమతి. సో మనకి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటిది దుగ్గరాజపట్నం పోర్టు. సో దీనికి మనకి ఇటీవల కొత్త పోర్టుకి అలాగే నౌకా నిర్మాణ కేంద్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇందుకు ప్రధానంగా 2000 ఎకరాల భూమిని సేకరించేందుకు మారిటైమ్ బోర్డు APMB ఏదైతుందో దీనికి అధికారం అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో గుర్తించాలమ్మా, 2000 ఎకరాల భూమిని సేకరించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డుకి మనకి అధికారం ఎవరిచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో ఇందులో మనకి కేంద్ర ఓడరేవుల శాఖ నిబంధనలు ఏవైతుంటాయో వాటి ప్రకారంగానే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అలాగే ఏపీ మారిటైమ్ బోర్డు ఈ రెండు కూడా సంయుక్తంగా మనకి ఒక స్పెషల్ పర్సనల్ వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్పెషల్ పర్సనల్ వెహికల్ ఏదైతుందో దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఏదైతుందో ఈ రెండింటికి కూడా మనకి సమాన వాటా అనేది ఇక్కడ ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో దీనికోసం మనకి ప్రధానంగా నిర్వహించేటటువంటి ఏదైతే మనకి రైట్స్ అనేటువంటి సంస్థ ఏదైతుందో ఇది మనకి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ని మనకి అందించింది. సో దీని ఆధారంగా మనకి ఈ పోర్ట్ అనేది ఏర్పాటుకి అనేది ఖరారు చేయడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి, రైట్స్ అనేటువంటి సంస్థ అందించినటువంటి టెక్నో ఎకనామికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా మనకి ఈ పోర్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా, గుర్తించాలమ్మా. సో ప్రధానంగా ఈ దుగ్గరాజపట్నం పోర్ట్ నిర్మాణం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఈ ప్రాజెక్టు లక్ష్యాలు ఏంటి అంటే యాంకర్ షిప్ యార్డ్ని మనకు నిర్మించడం. సో ఏడాదికి మనం చూసుకుంటే 0.5 మెట్రిక్ టన్నుల రవాణా సామర్థ్యంతో మనకి షిప్ యార్డ్ని నిర్మించడం. సో 10 ఏళ్లలో ఏవైతే నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయో వాటిని చేరుకోవడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
సో దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఇవి ఎస్పీవికి బదిలీ చేయడం జరుగుతుంది. సో ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీకి మనకి వాటాగా పరిగణించడం జరుగుతుంది. సో ఇది ప్రధానంగా ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాలు. సో గుర్తుంచుకోండమ్మా, దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమిని సేకరించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డుకి మనకి అధికారం ఇచ్చారంటే 2000 ఎకరాల కోసం. సో గుర్తుంచుకోండి, ఇది ఎవరి భాగస్వామ్యంతో నడుస్తుంది? విశాఖపట్నం పోర్ట్ అలాగే ఏపీ మారిటైమ్ బోర్డు. గుర్తించాలి, స్పెషల్ పర్సనల్ వెహికల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది కేంద్ర ఓడరేవుల శాఖ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే మనకి నిర్వహించడం జరుగుతుంది. సో ఏ సంస్థ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఈ పోర్టు నిర్మిస్తున్నారంటే రైట్స్ అనేటువంటి సంస్థ. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి సరిపోతాయి. భూ రీసర్వే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టుతున్నటువంటి భూ రీసర్వే ప్రక్రియ ఏదైతుందో ఇది జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు పొందింది. సో గుంటూరు జిల్లాలో జరిగినటువంటి పట్టాదారు పాస పుస్తకాల పంపిణీ. గుర్తించాలమ్మా, పట్టాదారు పాస పుస్తకాల పంపిణీ మనకి గుంటూరులో జరిగింది. సో ఇందులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఇందులో పాల్గొనడం జరిగింది. సో రీసర్వే అమలులో మనకి ఏపీ అనేది ప్రథమ స్థానంలో ఉందని మనకి ప్రస్తావించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏవైతే భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా మనకి ఏపీ అనేది అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనకి 400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని మనకి మంజూరు చేయడం జరిగింది. సో పాత పద్ధతిలో ఏదైతే మనకి గొలుసులతో మనకి కొలిచేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి స్వస్తి చెప్తూ ఇప్పుడు మనకి కొత్తగా దీని స్థానంలో డ్రోన్లు కావచ్చు, రోవర్లు కావచ్చు, వీటి ద్వారా ఖచ్చితమైనటువంటి హద్దులని మనకి ఇందులో నిర్ణయించడం జరుగుతుంది. సో ప్రధానంగా గుర్తించాలి, ఇందులో మనకి రాజముద్రతో కూడుతున్నటువంటి పాస్ పుస్తకాలని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో గత ప్రభుత్వంలో మనకి ఏవైతే అధికారుల వ్యక్తులు ఉన్నారో వాళ్ళ చిత్రాలను ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఇప్పుడు కొత్తగా రాజముద్రతో కూడుకున్నటువంటి పాస పుస్తకాలను మనకి మంజూరు చేస్తున్నారు. సో ఇందులో 6700 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ అనేది ఇప్పటికే మనకి పూర్తయింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ అనేటువంటి పథకాన్ని ప్రారంభించిందమ్మా. ఏంటమ్మా? స్వామిత్వ. సో స్వామిత్వ అంటే ఏంటమ్మా అని అడుగుతారు, గుర్తుంచుకోండి. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ అండ్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. గుర్తించాలమ్మా, సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఓకేనా, ఇది స్వామిత్వ అనేది. సో గ్రామీణ ప్రాంతాల్లో భూ యజమానులకు ఆస్తి కార్డులు ఏవైతే ఉంటాయో, ప్రాపర్టీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇవ్వడం అనేది ఈ స్వామిత్వ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకుంటాం. సో ఏపీలో జరుగుతున్నటువంటి రీసర్వేకి దీనికి అనుబంధంగానే మనకి ఈ ఏపీ రీసర్వే అనేది జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సఖీ సురక్ష మహిళా ఆరోగ్య రక్షణ పథకం. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంత పేద మహిళలు ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకురాబడింది. సో పట్టణ ప్రాంత పేద మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకురాబడిన కార్యక్రమం ఏదంటే సఖీ సురక్ష. సో గుర్తించాలమ్మా, సఖీ సురక్ష మనకి పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఎస్హెచ్జీలు ఏవైతే ఉంటాయో వీటి మీద మనకి మహిళల ఆరోగ్య భద్రత కోసం రూపొందించబడినటువంటి కార్యక్రమం సఖీ సురక్ష. ఓకేనా, ప్రధానంగా గుర్తించండి, మనకి నగరాలు అలాగే పట్టణాలలో దాదాపుగా చూస్తే 26.53 లక్షల మంది మహిళలకి వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైనటువంటి వారికి ఉచిత వైద్యాన్ని అందించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ సఖీ సురక్ష యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకుంటాం. సో ఇందులో మనకి తొలి దశలో 1 లక్ష మంది మహిళలకి జీవనశైలి వ్యాధులు ఏవైతే ఉంటాయో వీటి మీద మనకి పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో గమనించాలి, ఇది దేని ఆధారంగా నిర్వహించబడుతుందంటే మెప్మా. గుర్తించాలమ్మా, మెప్మా అనేటువంటి ఏదైతే మనకి కార్యక్రమం ఉందో సో దాని ఆధారంగానే ఇది జరుగుతుంది. సో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మిషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలోనే మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇందులో మనకి హెల్త్ రిసోర్స్ పర్సన్ని మనకి నియమించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో సఖీ సురక్షలో సో ఏంటంటే ప్రతి 40 నుంచి 50 మంది మహిళలకి ఒకరు చొప్పున మనకి హెల్త్ రిసోర్స్ వర్కర్లని మనకి నియమించడం జరుగుతుంది. సో వీరు మహిళలు ఆసుపత్రుల్లో చేర్పించడం కావచ్చు, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేటువంటి బాధ్యత వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో మరి ఆరోగ్యశ్రీ అలాగే ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆసుపత్రుల ద్వారా వీరికి వైద్య సేవలు అనేవి అందించడం జరుగుతుంది. సో మరి మెప్మా పథకం చెప్పాం. సో ఈ మెప్మా పథకం అనేది పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాల ఆర్థిక సామాజికాభివృద్ధి కోసం మనకి పనిచేసిన ఒక సంస్థగా చెప్పుకుంటాం. సో ఇది మనకి 2007
2007 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి. సో మరి సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఉందమ్మా. ఏంటమ్మా? ఆయుష్మాన్ భారత్. సో ఇది ఏం చేస్తుందంటే ఆయుష్మాన్ భారత్ మనకి PMJAY. సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆర్థిక సాయంతో కూడుకున్నటువంటి ఒక ఆరోగ్య బీమా పథకంగా చెప్పుకుంటాం. సో ఒక్కో కుటుంబానికి కూడా ఏడాదికి మనకి 5 లక్షల రూపాయల వరకు, ఎంతమ్మా? 5 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయాన్ని కల్పించేటువంటి మనకి పథకం ఆయుష్మాన్ భారత్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్తి సాయంతో కూడుకున్నటువంటి ఆరోగ్య భద్రత పథకం ఆయుష్మాన్ భారత్. మనకి అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సో దాన్ని PMJAY అంటాం. ఏంటమ్మా? PMJAYగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మనకి రాష్ట్ర ప్రభుత్వంలో మెప్మా 2007లో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి. ఇది సఖీ సురక్ష మహిళా ఆరోగ్య రక్షణ పథకానికి సంబంధించి. ఓకేనా? సో ఓవరాల్గా చూస్తే ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇవ్వమ్మా. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.